పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. లెబనాన్పై ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడులకు నిరసనగా ఇరాన్ ఒక ఊహించని సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయంగా ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హెర్ముజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇటీవలి అమెరికాతో ఇరాన్ చారిత్రాత్మక ఒప్పందం చేసుకుంది. హెర్ముజ్ను తెరవడంతో పాటు యుద్ధాన్ని ముగించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కానీ ఆ అవగాహన ఒప్పందాన్ని కాపాడటంలో, అలాగే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను ఆపడంలో అమెరికా దారుణంగా విఫలమైందని ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్ సాగిస్తున్న ఈ దారుణ దాడుల వల్ల లెబనాన్లో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 4,000 దాటిందని అక్కడి ఆరోగ్య శాఖ ప్రకటించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. శాంతి ఒప్పందంలోని కండిషన్స్ సరిగ్గా అమల్లోకి రాకపోవడంతో అందుకు ప్రతిస్పందనగానే తాము హెర్ముజ్ జలసంధిని తక్షణమే మూసివేస్తున్నట్లు ఇరాన్ జాయింట్ మిలిటరీ కమాండ్ స్పష్టం చేసింది. లెబనాన్పై ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణను ఇలాగే గనుక కొనసాగిస్తే తాము తదుపరి కఠిన చర్యలు తీసుకోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఇందుకోసం తాము ఇప్పటికే ప్రత్యేక సైనిక ప్రణాళికలను కూడా సిద్ధం చేసినట్లు వెల్లడించింది. చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదిరిన కొద్ది రోజులకే హెర్ముజ్ జలసంధి మళ్లీ మూతపడటంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తీవ్ర ఉద్రిక్తతల మధ్య స్విట్జర్లాండ్లోని బర్గెన్స్టాక్లో అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సాంకేతిక స్థాయి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చలకు ప్రధాన మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఖతార్తో పాటు ఇతర భాగస్వామ్య దేశాలు కూడా ఈ శాంతి చర్చల్లో పాల్గొంటున్నాయి. ఇరాన్ ప్రతినిధి బృందం ఇప్పటికే స్విట్జర్లాండ్కు బయలుదేరినట్లు అక్కడి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. నిజానికి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శుక్రవారమే ఈ చర్చలు జరగాల్సి ఉంది. కానీ లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల కారణంగా ఈ సమావేశం వాయిదా పడింది. అయితే మధ్యంతర ఒప్పందానికి అమెరికా కట్టుబడి ఉందనే నమ్మకం తమకు కలిగేంత వరకు ఈ చర్చల్లో పెద్దగా పురోగతి ఉండకపోవచ్చని ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి స్పష్టం చేశారు. అమెరికా తన బాధ్యతలను నెరవేర్చేలా ఒత్తిడి తెచ్చేందుకే తమ బృందం స్విట్జర్లాండ్ వెళుతోందని ఆయన అన్నారు. హామీలను నెరవేరిస్తేనే తుది ఒప్పందంపై చర్చలు ముందుకు సాగుతాయని, లేకపోతే మొత్తం ఒప్పందమే ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. కాగా స్విట్జర్లాండ్ చర్చల్లో తమ దేశం పాల్గొంటుందని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పష్టం చేశారు. మరి ఇజ్రాయెల్ దాడులు చేయకుండా అమెరికా చర్యలు తీసుకుంటుందా? ఈ చర్చలను సఫలం చేసి యుద్ధాన్ని పూర్తిగా ముగించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కాపాడతారా లేదా అన్నది చూడాలి.